నేను మీ అమర్నాథ్ పాకలపాటి. భారతదేశం గొప్పదా లేక భారతీయులు గొప్పవాళ్ళ? ఎవరైనా వచ్చి నువ్వు దేశం గురించి ఏం చేస్తున్నావు అని అడిగితే నేను చెప్పే ఒకే ఒక్క సమాధానం, నా జీవితం గురించే నేనేమీ చేసుకోలేకపోతున్నాను, ఇంకా దేశం గురించి ఏం చేస్తాను అని. మరి దేశం గురించి పట్టించుకోవాలా అంటే ఎందుకు పట్టించుకోను? ఖచ్చితంగా పట్టించుకుంటా. పాకిస్తాన్ మన దేశం గురించి ఎప్పుడైనా తక్కువగా మాట్లాడినప్పుడు, దేశంలో ఏదైనా స్కామ్ జరిగినప్పుడు, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటినప్పుడు, వార్తల్లో ఏదైనా ఘోరం చూపించినప్పుడు, దేశంలో ఎక్కడైనా వరదలు వచ్చి ఆ ప్రాంతం సర్వనాశనం అయిపోయినప్పుడు, ఇలా జరగరాని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు, ఎక్కడైనా విన్నప్పుడు ఆ క్షణం ఎంతో బాధపడతాను. నా ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో వ్యక్తపరిచి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రవర్తిస్తాను. అంతేకాదు, గుడిలోని హుండీలో కానుకలు వేస్తాను, కానీ గుడి బయట బిచ్చగాడికి ఏ రోజు ₹1 కూడా వేయను. ఎందుకంటే నా కోరికలు తీర్చేది గుడి లోపల ఉన్నటువంటి దేవుడే, కానీ గుడి బయట ఆకలితో అలమటిస్తున్నవాడు కాదు కదా. దేవుడికి వేసే దక్షిణ బయట మనిషికి ఇచ్చి నా పనులు చేయించుకుంటూ ఉంటాను. దానివల్ల ఎవరు ఏమి నష్టపోతే నాకేంటి, నా కుటుంబం సుఖంగా ఉంది కదా అని నేను అనుకుంటూ ఉంటాను. ఎక్కడో ఎవరో 3 ఏళ్ల పాపని రేప్ చేశారు అంటే అయ్యో పాపం అనుకుంటాను. నా ఇంట్లో ఆడవాళ్ళు సేఫ్గా ఉన్నారు కదా అని సంతోషపడతాను. నాకు ఎక్కువై అన్నాన్ని పారేస్తాను, దానికి ఈ ఆకలి చావులకి సంబంధం ఏమిటి? నా ఇంట్లో అవసరానికి మించి నీళ్లు ఉన్నప్పుడు ఎక్కడో కరువు వస్తే నాకేంటి? చదువుకోవాల్సిన వయసులో పిల్లలు పనిచేస్తుంటే నేనేమి చేయగలను? నా పిల్లలు డొనేషన్ కట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తున్నాను కదా. చిన్నప్పుడు ఆగస్టు 15 ఓ పండగలా ఉండేది, ఇప్పుడు అది ఓ సెలవు దినంగా అయిపోయింది అంతే. కానీ ఆ రోజు మందు దొరకదని కాస్త బాధపడతాను తప్ప, రోడ్డు మీద ఎప్పుడైనా ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఉంటే నా దారిని నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే వాడు నా బంధువు కాదు, నా స్నేహితుడు కాదు, నా పరిచయస్తుడు అంతకన్నా కాదు. జనగణమన వినిపించే 52 సెకండ్లు నేను భారతీయుణ్ణి, ఆ తర్వాత మాత్రమే అందరిలాంటి వాడిని. నా జీవితం, నా కుటుంబం, వాక్ స్వతంత్రం ఉన్న నిజాన్ని మాట్లాడలేను. ఏది మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అందరికంటే ముందు నేను బాగుండాలి, నేను పైకి రావాలి, అందరికంటే ఎక్కువ సంపాదించాలి, ఆ తర్వాతే ఇంకెవరైనా. ఇవన్నీ చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, నేను ఒక అవకాశవాదిని అని. నేనే కాదు, నాలా చాలామంది ఉన్నారు దేశం గురించి, దేశభక్తి గురించి మాట్లాడుతుంటే మనతోటి భారతీయులు నవ్వుతున్న రోజులు ఇవి. కానీ తప్పు వారిది కాదు, ఈ వ్యవస్థ మనల్ని అలా మార్చేసింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, వ్యవస్థ అంటే మనమే. మరి మనం వ్యవస్థని మార్చలేమా అంటే మనల్ని మనం మార్చుకోలేమా? ఇదే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఎవరైనా వచ్చి భారతదేశం గొప్పదా లేక భారతీయులు గొప్ప అని అడిగితే నేను మాత్రం నాకు తెలియదు అంటాను. ఎందుకంటే భారతదేశం గొప్పది అంటే ఆ గొప్పతనం భారతీయుల వల్ల మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించవలసిన విషయం ఉంది. భారతీయులు గొప్ప అనడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. భారతీయులంటే అందులో నేను ఒకడిని. నేను గొప్పగా కానప్పుడు నా దేశం గొప్పగా ఎలా ఉంటుంది? ఎక్కడో ఓ చిన్న ఆశ, నేను మారిన నా దేశాన్ని మార్చగలను అని. కాకపోతే సమయం పడుతుంది. మనకు స్వతంత్రం కూడా ఒక్క రోజులో వచ్చింది కాదు, కానీ ఒక్క అడుగుతో మొదలైంది. ఆలోచించండి. మేరా భారత్ మహాన్. జై హింద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.